ఎర్రకోటలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ దొంగ కోట్ల విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకెళ్లిపోయాడు. ఎర్రకోట ప్రాంగణంలో జైన మతానికి చెందిన కార్యక్రమం ఒకటి జరుగుతోంది. మొత్తం 10 రోజుల కార్యక్రమం అది. 2 బంగారు కలశాలతో పాటు వజ్రాలు పొదిగిన మరికొన్ని బంగారు వస్తువులను పూజల్లో ఉంచారు. ఓ దొంగ ఆ బంగారు ఆభరణాల గురించి తెలుసుకుని చోరీకి సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బుధవారం జైన సన్యాసిలా దుస్తులు వేసుకుని పూజలు జరిగే స్టేజి దగ్గరకు వచ్చాడు. నిర్వాహకులందరూ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగ తన పని మొదలుపెట్టాడు. పవిత్రమైన బంగారు వస్తువులు పెట్టిన స్టేజ్ దగ్గరకు వెళ్లాడు. బంగారు వస్తువుల్ని సంచిలో వేసుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడానికి స్టేజి దగ్గరకు వచ్చారు. అక్కడ బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. వస్తువులు అందంగా కనిపించాలని వాటిపై విలువైన రాళ్లు పొదిగించామని, కానీ కలశాలు మాత్రం మా సెంటిమెంట్లకు సంబంధించినవని ఆ బంగారు వస్తువుల యజమాని అన్నారు. ఆ వస్తువులకు విలువ కట్టలేమని, దొంగను వీలైనంత త్వరగా పట్టుకుని కలశాలు తిరిగి ఇప్పించాలని కోరారు.